రిటైర్డ్ ఉద్యోగులకు వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్తో పాటు డిఏ అట్లాగే పిఆర్సీ కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూడా బీజేపీ ఆధ్వర్యంలో అట్లాగే టీచర్స్ ఎమ్మెల్సీ మల్కా కుమ్రయ్య అట్లాగే ఎమ్మెల్సీ బీజేపీ ఎమ్మెల్సీలు వాళ్ళ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మనతో మాట్లాడడానికి రిటైర్డ్ ఎంప్లాయీస్ కందుకూరు దేవదాస్ గారు ఉన్నారు, వరంగల్ జిల్లా అధ్యక్షుడు. వాళ్ళని అడిగి తెలుసుకున్న సార్ వాళ్ళ సమస్య ఏంది సార్? మీకు రిటైర్డ్ బెనిఫిట్స్ కూడా ఎప్పటి నుంచి రావట్లేదు, గవర్నమెంట్ ఏం చెప్తుంది సార్? మార్చి 2024 నుండి ఈ తెలంగాణ రాష్ట్రంలో రిటైర్మెంట్లు అనేటువంటి ప్రారంభమైనవి. మార్చి 2024 నుండి డిసెంబర్ 2025 వరకు 20,500 మంది ఇప్పటి వరకు రిటైర్ అయి ఉన్నారు. ఈ రిటైర్ అయినటువంటి ఈ 20,500 మందికి ఇప్పటి వరకు మాకు రావాల్సినటువంటి రిటైర్మెంట్ బకాయిలు అనేటువంటి రాకపోవడం మూలంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల లోపల మేము అనేక రకాల 4 నెలల నుండి కూడా వివిధ రకాల పోరాట కార్యక్రమాలు ఎంచుకున్న ఫలితంగా ఈరోజు మా యొక్క సమస్యను ఈ బీజేపీ పార్టీ అనేటువంటి గుర్తించడం జరిగింది. ఆ గుర్తించిన క్రమం లోపల ఈరోజు పెద్ద ఎత్తున బీజేపీ పార్టీ మాకు మద్దతుగా రిటైర్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలనేటువంటి ఉద్దేశంతో బీజేపీ పార్టీ ఈరోజు ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేపట్టడం జరుగుతున్నది. అయితే ముఖ్యంగా మాకు రావాల్సినటువంటివి జీపీఎఫ్ అనేటువంటి మేము పొదుపు చేసుకున్నటువంటి డబ్బు, మేము పొదుపు చేసుకున్నటువంటి నెల పొదుపు చేసుకున్నటువంటి డబ్బును మాకు రిటైర్మెంట్ తర్వాత వెంటనే చెల్లించకుండా కాలయాపన చేస్తూ తర్వాత మా యొక్క నిధులన్నింటిని కూడా పక్కదారి పట్టిస్తూ వేరు పథకాలకు పెట్టుకుంటూ తర్వాత మాకు ఇవ్వకుండా గడుపుతూ వస్తున్నది. తర్వాత అదేవిధంగా జిఏఎస్ అనేటువంటిది కూడా మేము సర్వీసులు ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ కింద మనం చెల్లించడం జరుగుతుంది. తర్వాత TSGLAను కూడా అది కూడా ఒక ఇన్సూరెన్స్ పథకము. దానిలో కూడా మేము పెట్టినటువంటి ఆ నిధులన్నీ కూడా వెంటనే మనకు ఇవ్వాల్సినవిగా ఇవ్వకుండా తాత్సారం చేసి వస్తున్నది. ఇంకా లీవ్ ఎన్కాష్మెంట్ లీవ్ అనేటువంటిది మేము సర్వీస్ మొత్తం లోపల మేము 300 లీవులు అనేటువంటివి మేము రిటైర్మెంట్ తర్వాత అమ్ముకునేటువంటి లీవులు, ఆ లీవులన్నింటిని కూడా మేము రిటైర్మెంట్ తర్వాత అమ్ముకున్న తర్వాత కూడా మాకు ఇవ్వడం లేదు. తర్వాత మాకు కమ్యూటేషన్ అనేటువంటిది ఇవ్వాల్సి ఉన్నది. ఆ కమ్యూటేషన్ అనేటువంటిది కూడా కమ్యూటేషన్లో మాకు కొత్త దాదాపుగా 20 లక్షలు అట్లా చెల్లించినట్లయితే మేము దాదాపుగా 45 లక్షలు చెల్లించేటువంటిది ఉంటుంది. 15 సంవత్సరాలు మళ్ళీ మేము తిరిగి చెల్లించాలి. అటువంటిది కూడా ఇవ్వడం లేదు. తర్వాత గ్రాట్యుటీ అనేటువంటిది సర్వీస్ మొత్తానికి ఇప్పుడు నేను ఒక ఉపాధ్యాయునిగా 36 సంవత్సరములు నా యొక్క సేవా కాలాన్ని ఈ యొక్క ప్రభుత్వం లోపల నేను యొక్క ఈ విద్యారంగానికి సమాజానికి నేను అందించాను. నా సేవలు చేసినందుకు ఫలితంగా వాళ్ళు ఇచ్చేటువంటి అమౌంటే ఆ గ్రాట్యుటీ అనేటువంటిది కూడా ఇవ్వడం లేదు. తర్వాత మేము సర్వీసులో ఉన్నప్పుడు చేసుకున్నటువంటి సరెండర్ లీవ్లు అనేటువంటిది కూడా ఇంతవరకు చెల్లించకుండా వస్తున్నది. తర్వాత అదేవిధంగా PRC 2020 అనేటువంటిది కూడా మాకు రావాల్సి ఉన్నది. PRC 2020 అంటే గత కేసీఆర్ ప్రభుత్వం లోపల ఆ PRC అనేటువంటిది ఇచ్చి తర్వాత ఏరియర్స్ అనేటువంటిది తను ఒక జీవో ఇచ్చాడు. ఏమంటే రిటైర్మెంట్ అయిన తర్వాత కానీ చెల్లిస్తాము లేదా చనిపోయిన తర్వాత చెల్లిస్తామని చెప్పారు. అయినప్పటికీ తర్వాత మేము బ్రతికి ఉన్నాము, తర్వాత రిటైర్ అయినాము. రిటైర్ అంటే వెంటనే చెల్లించాలి, కానీ చెల్లించకుండా వస్తున్నది. ఆ చెల్లించకుండా వస్తూ తర్వాత ఇప్పటికి గత ఫిబ్రవరి 2025 వరకు కూడా ఆ PRC 2020 ఏరియర్స్ అనేటువంటి చెల్లించుకుంటూ వచ్చింది. ఏకమొత్తం లోపల 12 బిల్లులు సబ్మిట్ చేస్తే వెంటనే చెల్లించింది. కానీ మార్చి 2025 నుండి రిటైర్డ్ అయినటువంటి ఆ ఉద్యోగులకు ఇప్పటి వరకు కూడా ఆ PRC ఏరియర్స్ అనేటువంటిది కూడా చెల్లించకుండా వస్తున్నది. గత జూన్ లోపల ఒక DA ప్రకటించడం జరిగింది. ఆ DA ప్రకటించినప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి ఆ ఏరియర్స్ అనేటువంటి కూడా ఇప్పటి వరకు రిటైర్డ్ అయినటువంటి వారందరికీ కూడా ఏరియర్స్ కూడా ఇప్పటి వరకు ఆ DA ఏరియర్స్ కూడా మాకు అందడం లేదు. తర్వాత మొన్న కూడా మాకు అంటే 5 DAలు రావాల్సి ఉండే డిసెంబర్ వరకు, 5 DAలకు రావాల్సి ఉండే మొన్న జనవరి 12వ తారీఖున ఒక DA మాత్రమే అనౌన్స్ చేయడం జరిగింది. చాలా సిగ్గుసేటు. ఎందుకంటే 5 DAలకు పెండింగ్లో ఉంటే ఒక్క DA ఇవ్వడం అనేటువంటిది సరి అయినటువంటి విధానం కాదు. కేసీఆర్ అంటే మన రేవంత్ గారు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తర్వాత అదేవిధంగా మాకు ఇంకా మళ్ళీ ఇప్పటికీ ఈ జనవరి DAతో కలుపుకొని 5 DAలు మళ్ళీ పెండింగ్లో ఉంటున్నాయి. తర్వాత గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి గారి యొక్క పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వము తన అధికారంలోకి రావడానికి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలనే ఆ మేనిఫెస్టోలో రూపొందించినటువంటి వాటిని హామీలని మేము ఈరోజు అమలు చేయాలని అడుగుతున్నాము. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వము తను అధికారంలోకి వచ్చిన వెంటనే తను ఏమని హామీ ఇచ్చాడంటే, మేము కనుక అధికారంలోకి వచ్చినట్లయితే వెంటనే అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపల మేము PRC అమలు చేస్తామని చెప్పారు. ఆ PRC అనేటువంటిది ఇప్పటి వరకు కూడా మాకు జూలైకి 2023 నుంచి
అమలు కావాల్సి ఉన్నది. కానీ ఇంతవరకు ఆ పిఆర్సీ ఊసే ఎత్తలేదు. కమిషన్ వేశారు, తర్వాత ఆ కమిషన్ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నది. అయినప్పటికీ కూడా ఆ పిఆర్సీ రిపోర్ట్ సబ్మిట్ చేయకుండా ఇప్పటి వరకు దాన్ని ఊసే ఎత్తడం లేదు. తర్వాత అదేవిధంగా మాకు ఉద్యోగులకు పెన్షనర్లకు నగదు రహిత హెల్త్ కార్డులు అనేటువంటిది ఇస్తామని చెప్పారు. ఆ హెల్త్ కార్డులు అనేటువంటిది కనుక ఇచ్చినట్లయితే ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క రిటైర్మెంట్ బకాయిలు రాకుండా ఇప్పటి వరకు 51 మంది కూడా చనిపోవడం జరిగింది. ఇంతమంది చనిపోయినప్పటికీ కూడా ఈ యొక్క మరణాల పట్ల ప్రభుత్వం ఏమాత్రము కొంచెం కూడా మానవత్వ దృక్పథం అనేటువంటి మా మీద చూపించడం లేదు. ఆ చూపించకుండా తాత్సారం చేస్తూ తర్వాత ఇప్పటికీ అదే గనుక మాకు నగదు రహిత హెల్త్ కార్డులు కనుక ఉన్నట్లయితే చాలా మంది యొక్క ఆ హెల్త్ కార్డులతోటి వాళ్ళ ప్రాణాలను దక్కించుకునేవారు. ఇప్పటికి కూడా చాలా మంది ఆసుపత్రుల లోపల డబ్బులు లేక వాళ్ళు చాలా అవస్థలు పడుతూ తర్వాత కొంతమంది డబ్బులు చెల్లించలేక ప్రాణాలు కోల్పోతున్నటువంటి స్థితి కనిపిస్తున్నది. అదే హెల్త్ కార్డులు అనేటువంటిది నగదు రహిత హెల్త్ కార్డులు కనుక ఉన్నట్లయితే మాకు వెంటనే ఆసుపత్రిలోకి పోయినట్లయితే మాకు చికిత్స జరుగు తర్వాత మా ప్రాణాలను కాపాడుకునేటువంటి వాళ్ళము. కాబట్టి ఈ విధంగా మాకు ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నటువంటి రిటైర్మెంట్ బకాయిలంటిని ఏక మొత్తం లోపల చెల్లించాలని ఈరోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 35 సంవత్సరాలు మేము ప్రభుత్వంలో సేవ చేసి రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా మా పెన్షన్లు మాకు ఇవ్వాలి, పెన్షన్ బెనిఫిట్స్ అంటే బకాయిలు కూడా మాకు ఇప్పటి వరకు కూడా రావట్లేదు. గత 10 సంవత్సరాలుగా మాకు రావాల్సిన బకాయిలు కూడా రావట్లేదు అని చెప్పేసి ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు అయితే చెప్తున్నారు. ఇదే విధంగా కొనసాగితే మాత్రం భవిష్యత్తులో మేము ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాము. భవిష్యత్తులో కూడా మరిన్ని ఇట్లాంటి ఉద్యమ కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్తున్నారు. అట్లాగే బీజేపీ పార్టీ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైతే మద్దతు తెలుపుతున్నారో వారి ఆధ్వర్యంలో కూడా మేము పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పేసి కూడా ప్రభుత్వ ఉద్యోగులు అయితే హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మాకు చెల్లించాల్సిన బకాయిలు అట్లాగే డిఏ పిఆర్సీ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వెంటనే చెల్లించాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ కిరణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, ధర్నా చౌక్, హైదరాబాద్. ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వం మొండి వైఖరిని మనం అరికట్టడానికి మనకి ఏదైతే డిఏ కావచ్చు, అదేవిధంగా పిఆర్సీ కావచ్చు, అదేవిధంగా గ్రూప్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఇటువంటి సమస్యల మీద ఇప్పటి వరకు 2020 నుండి ఇప్పటి వరకు కూడా మనకు వచ్చే బకాయిలు ఏదైతే మనకు చెల్లించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పేసి దరిదాపు 20,000 పైచిలకు రిటైర్డ్ ఉద్యోగులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళ సమస్య మీద భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున 3 ఎమ్మెల్సీ నాయకులు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీలు, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర పదాధికారులు, అదేవిధంగా మన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు కూడా మన దగ్గర ఉండబోతున్నారు.